80 కోట్లు పెట్టి మరీ భారీ సాహసం చేశాడు గుణశేఖర్. పాన్ ఇండియా లెవెల్లో శాకుంతలం మూవీ తీశాడు. మరి 3Dలో గుణశేఖర్ అండ్ టీం చేసిన గారడీకి వసూళ్ల వేడి పెరిగిందా? అసలు ఫైనల్ టాక్ తో ఏం తేలింది? సమంత శాకుంతలుగా నటించిన మూవీ పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అయింది. గుణశేఖర్ ఎన్నో ఏళ్ల 3D కళ నెరవేరింది. మొత్తానికి ఈ కావ్యం మూవీగా మారి వచ్చింది. మేనక విశ్వామిత్ర కూతురైన శాకుంతల కణ్వ మహర్షి ఆశ్రమంలో ఎదుగుతుంది. అయితే వేటకొచ్చిన దుష్యంతుడు శాకుంతలంని చూసి మనసిచ్చి గాంధార వివాహం చేసుకుంటాడు. రాజ్య పని మీద వెళ్లిన తను తిరిగొస్తానని రాకపోవడంతో శాకుంతలే దుష్యంతుడి కోసం ఆ రాజ్యానికి వెళ్లటం, దుర్వాస మహర్షి శాపం వల్ల శాకుంతలని దుష్యంతుడు మర్చిపోవటం, ఇలా ఈ ఇద్దరి ప్రేమ ప్రయాణంలో ఎన్నో ఒడిదొడుకులుంటాయి. మరి చివరికి వీళ్లు కలిశారా అనేదే సినిమా కథ. కాళిదాసు రాసిన ఈ సంస్కృత నాటకం 3Dలో గ్రాండ్ విజువల్స్ తో దృశ్య కావ్యంగా చూపించబోతున్నాడు గుణశేఖర్. ఇక శాకుంతలుగా సమంత పర్లేదనిపిస్తే దుష్యంతుడిగా దేవ్ మోహన్ సరిపోయాడు. అయితే కథనం కాస్త స్లోగా ఉండటం మైనస్ అవుతుందనే మాటే వినిపిస్తోంది. రుద్రమాదేవిలానే శాకుంతల మూవీకి విజువల్ ఎఫెక్ట్సే మైనస్ అయ్యాయి. మరి నాసిరకం 3D గ్రాఫిక్స్ ఆకట్టుకోలేకపోవడమే కాకుండా సీన్లో తీవ్రతని తగ్గించేస్తున్నాయనే టాకే పెరిగింది. మణిశర్మ మ్యూజిక్ కూడా మ్యాజిక్ చేయలేకపోయింది. శాకుంతలుగా సమంత లుక్స్ ఓకే, కానీ పాత్రని తీర్చిదిద్దిన విధానం, తన వాయిస్ మైనస్ గా మారిందనే మాటే వినిపిస్తోంది. ఇక స్లో నరేషన్ కూడా ఈ మూవీకి మైనస్ అయితే, బన్నీ కూతురు అర్హ పాత్రకు మాత్రం మంచి పేరే వస్తోంది.